ధాన్యం కొనుగోళ్లలో అధికారుల కఠిన నిబంధనలు కృష్ణా జిల్లా అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తేమ శాతం వచ్చినా గోతాలు, హమాలీల పేరుతో ఇంకా కాంటాలు పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రైతులు కలత చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబోశారు. దాదాపు వారం 10 రోజులు కావస్తున్నా ఇంకా కొనుగోళ్లు జరక్క దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందంటూ అన్నదాతలు వాపోతున్నారు. పై అధికారులు ఏవో వచ్చారు, జేసీ గారు వచ్చారు, డిఎం గారు వచ్చారు, అందరూ వస్తున్నారే కానీ మళ్ళీ 3 కిలోలు అంటున్నారు. ఇక్కడ ఆర్బీకే ద్వారా కూడా 3 కిలోలే, గవర్నమెంట్ ద్వారా కూడా. అక్కడికి వెళ్ళాక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాక క్షేమశాతం చూసి 5 కిలోలు అంటున్నాడు, ఒక్కొక్కడికి 4 అంటున్నాడు. 3 కానించి 5 వరకు నడుస్తుంది. ప్లస్ అక్కడ కూడా ఎక్కువ నోక అవుతుందంటే మళ్ళీ రేటు కటింగ్. ధాన్యం కొనుగోలు ప్రక్రియ చాలా తీవ్రంగా సంచుల కొరతతోటి, లేదా లారీల కొరతతోటి, అమాలీల కొరతతోటి సివిల్ సప్లై వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకోకపోవడం, ధాన్యం అంతా కూడా ఒకేసారిగా ఈ ఎండల తీవ్రత ఇతరత్ర కారణాల వల్ల ఒకసారిగా రావడం, ఈ ప్రక్రియ అంతా కూడా చాలా సంక్షోభంగా ఉంది. మొక్కజొన్న, జొన్న, వరి ముఖ్యంగా ఉన్న పంటలు ఇక్కడ ఏ ఒక్కదానికి కూడా మద్దతు ధర లేనటువంటి దౌర్భాగ్యం రైతుల మీద ఎంత భారం పడుతుందంటే తరుగులని, నూకలని, అయ్యని ఇయ్యని వంకలు పెట్టి రైతుల్ని నాశనం చేస్తున్నారండి. ఈ రకంగా కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం రైతులు ఎట్లా చేస్తారో. ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాల మోసం చేస్తుంది. ఆర్బీకే అనేది పేరుకే కానీ ఆచరణకు వచ్చేసరికి ప్రైవేటు వర్తకులతో కుమ్మక్కైనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 2,389, సాధారణ రకాలకు 2,369 రూపాయలు కాగా అధికారుల నిబంధనలతో మద్దతు ధర దక్కని పరిస్థితి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. తరుగు పేరుతో క్వింటాలకు 3 నుంచి 5 కిలోల వరకు తగ్గిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. కోసి 10 రోజులు అవుతుందండి. ధాన్యం కోసి ఆరబెట్టి కూడా 10 రోజులు ఆరిపోయినాయి. సరే పోగు చేసుకోమన్నారు, నిమిషాతం చూస్తామన్నారు, నిమిషాతం సరిపోయింది, 16 పాయింట్లు వచ్చింది. సంచులు ఇస్తామని చెప్పి 4-5 రోజులు తిప్పారు, సంచులు లేవని చెప్పారు, లారీలు రావట్లేదని చెప్పారు. చివరికి సంచులు ఇచ్చినా కూడా మామూలు ఇంకా 3 రోజులు అవుతుంది సంచులు ఇచ్చి కూడా. ముఠాలు లేరని చెప్తున్నారు, లారీలు రావట్లేదని చెప్తున్నారండి. ఆర్బీకే వాళ్ళు కొనపోవడం వల్ల మేము బయట వాళ్ళకి ఏరే విధంగా అమ్ముకోవాల్సి వస్తుంది. కటింగ్లు అంటున్నారు, సంచులు ఇవ్వట్లేదు, కూలీలు దొరకట్లా సరిగా. ఎకరానికి కౌలుకి వేసాం, రైతు భరోసా వాళ్ళు సంచులు ఇస్తానికి 4 రోజులు తిప్పారు, సంచులు లేవంటున్నారు. అది ఆర్బీకే తరపున వేసినా 3 కేజీలు కింటాకి 3 కేజీలు తారం తీయాలంటున్నారు. లారీ కిరాయి కూడా రైతే పెట్టుకోవాలన్నారు. చిన్న సన్నకారు రైతుకి లారీ రాట్లా, పెద్ద వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. ఒక పక్కేమో ఐఎండి వాళ్ళు ఎలిన్ ప్రభావంతో ఒకేసారి వర్షాలు, ఒకేసారి ఎండ, ఒకేసారి అన్ని వాతావరణంలో తీవ్ర మార్పులు వెంటనే వస్తాయని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి వాతావరణ మార్పుల వల్ల రైతాంగం నష్టపడుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రైతులను రోడ్లు పాలు చేసింది. ఒకటి తేమ శాతం పూర్తిగా 17% కాదు, ఇప్పుడు 14%, 13% పడిపోయింది. అట్లా బరువు తగ్గి ఒక విధంగా నష్టపోతున్నారు. రెండో వైపున ఎండకి ఎండి గింజలన్నీ నోకవుతున్నాయి. ఆ విధంగా కూడా రైతాంగానికి రెండో వైపు నష్టం జరుగుతుంది. మూడో వైపేమో ధర, ప్రభుత్వం ప్రకటించిన ధర అందుకోకుండా చేస్తున్నారు. రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు ధాన్యం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను సడలించి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలంటూ అన్నదాతలు వేడుకుంటున్నారు. కొనుగోళ్ల ఆలస్యంతో మంచిర్యాల జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిచిపోయిందంటూ రైతులు తీవ్ర కలత చెందుతున్నారు. చాలా మందికి కాంటాలు వెయ్యలేదని, తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించని కారణంగా అకాల వర్షానికి తడిచిపోయిందంటూ రైతులు వాపోతున్నారు. నేను 20 రోజుల పొలం కోసి వచ్చిన ఎవరు కాంట పెట్టుకుంటలేరు సార్. కాంట పెట్టుకున్న మొన్న 25 రోజులకి నిన్న పెట్టుకున్నారు సార్. నిన్న పెట్టుకుంటే ఆయిల్లా వర్షం కొట్టి మొత్తం తడిచింది సార్. మిల్లర్లు మొత్తం వరి ధాన్యం తడిచిందని మా నుంచి వరిని ఎక్సిట్ చేసుకొని 40కి 3 కిలోలకు ఎక్స్ట్రా చొప్పున కాంట తీసుకొని రైతును సర్వనాశనం చేస్తారు. ఇక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవు. ఒక్కటి కూడా తాడిపత్రి ఒక్క రైతుకు కూడా సరైన అందుబాటులో ఇవ్వలేదు. ఇప్పుడు అయిన కాంటలకు బస్తాలకు కూడా లారీలు రాక ఈ వర్షంలో తడిచి వరి ధాన్యం మొత్తం ముద్దయిపోయింది. రైతులు కల్లాలలో పోసుకొని నెల రోజులు అవుతుంది. మొన్ననే కాంటలు చేపట్టడం జరిగింది. అది కూడా నామమాత్రంగా కాంటలు జరుగుతా ఉన్నది. గంపలపల్లి గ్రామం లోపల ఆ రేకుల లోపల ఉన్నారట, మళ్ళీ గోడ పక్కన ఉన్నారట. గోడ పక్కన కూలి మరి 3 యువ రైతులు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళు ఇక్కడికి రాకపోతే వాళ్ళు బతికే వాళ్ళు కదా. అంటే ఎంట వడ్లు కొన్నట్టు అయిందే ఉంటే, కల్లాల నుంచి మరి వడ్లు తరలించినట్టు అయిందే ఉంటే రైతులకి బాధలు ఎందుకు ఉంటాయి? ప్రతి సంవత్సరము ఈ వర్షాల వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది. సకాలంలో మన ప్రభుత్వం పట్టించుకోక ఈ సమస్య తలెత్తుతుంది. బాగా నష్టపోతున్నాం, మొక్కలు కానీ వడ్లు కానీ.
అకాల వర్షం కారణంగా ధాన్యానికి అధిక నష్టం జరగలేదంటూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ధాన్యాన్ని వీలైనంత త్వరగా సేకరిస్తామని, రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలంటూ సూచిస్తున్నారు. అకాల వర్షాల వల్ల అక్కడక్కడ అంటే ఎక్కువ ఏం డ్యామేజ్ కాలేదు. నేను మార్నింగ్ నుండి మా సంబంధిత ఏపీఎం గారుల ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి వర్షం ఓన్లీ మంచిర్యాల పరిధిలో మాత్రమే, మంచిర్యాల లక్షట్పేట ఈ 2 మండలాలు ఉంది. మిగతా మండలాల్లో ఎక్కువ వర్షం లేదు. దట్టు జైపూర్, భీమారంలో కొద్ది తేలికపాటి వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ వరి అనేది తడవలేదు. తడిసినా కూడా ఇమీడియట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇమీడియట్గా రైస్ మిల్స్ మరియు మనకు గోదామ్స్ అలాట్ చేసినారు. ఆ గోదాములలో దాదాపు 150 పీపీసీ సెంటర్లలో ఈ రోజు నుండి మరి ఎక్కువ మోతాదులో ఈ వరి షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన మరి ఈ సెంటర్లకి లారీలు తెప్పించి ఈ ధాన్యాన్ని అన్ని కూడా మిల్లకు, గోడౌన్లకు మరి పంపడానికి ప్లాన్ చేస్తున్నాం. నీట్గా FAQ ప్రకారం ఉన్నటువంటి వడ్లను మాత్రమే కాంటబెడుతున్నాం. ప్యాడీ క్లీనర్స్ కూడా అక్కడక్కడ మేము అరేంజ్ చేసినాం. అధికారుల అలసత్వంతోనే ఆరుగాల కష్టం వర్షాలకు తడుస్తోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికైనా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.